अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। हंदवाड़ा मंडल के कांग्रेस कायदीन की BRS पार्टी में शमूलियत इख्तियार की, जिनको साबिका वजीर श्रीनिवास गौड़ ने पार्टी खंडवा पहनाकर पार्टी में इस्तकबाल करवाया। इस मौके पर खिताब करते हुए श्रीनिवास गौड़ ने कहा कि कांग्रेस हुकूमत झूठे वादे करके धोखा दिया। किसानों के लिए कोई कर्ज माफ़ नहीं किया गया, कोई फार्मर बॉन्ड नहीं, कोई किसान इंश्योरेंस नहीं, कम अज़ कम कटी हुई फसल नहीं खरीदी जा रही है। देहातों के बुजुर्गों और ख़वातीन ने पेंशन में वक्त पर ना मिलने का गम जाहिर किया है। उनका कहना था कि कल्याण लक्ष्मी के ना आने की वजह से गरीब घरानों की लड़कियों की मुश्किलात हो रही है। उन्होंने कहा कि लोग अब महसूस कर रहे हैं कि इंतखाबात में कांग्रेस पार्टी का साथ देकर उन्हें धोखा खाया है। हुकूमत पर सवाल उठाने वाले के खिलाफ झूठे मुकदमे दर्ज किए जा रहे हैं। अगले इंतखाबात में BRS का दोबारा इख्तिदार में आना यकीनी है। KCR ने कहा कि वो चीफ मिनिस्टर की हैसियत से अवाम को अच्छी हुक्मरानी फराहम करेंगे। इंतखाबात के बाद दूसरी जमातों में शामिल होने वाले रहनुमा पार्टी में वापस आ रहे हैं। इस मौके पर हंदवाड़ा मंडल BRS पार्टी सदर करुणाकर गौड़, साबिक ZPTC नरेंद्र, सीनियर लीडर चिन्नैया कोंडा लक्ष्मैया, श्रीनिवासलू, अनंत रेड्डी व दीगर भी मौजूद थे। మాకు తెలుసో తెలియకుండా పొరపాటు చేసినాం. ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మీతో పాటు ఉన్నాం. మరి అబద్ధపు హామీలతో ప్రజలు మోసపోయారు. మేము కూడా ఎలక్షన్ తర్వాత పోయినాం. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, రైతు బీమా ఇంతవరకు కట్టలేదంటారు. మరి రైతులు చచ్చిపోయి ఇస్తారో ఇక తెలియదు. తాగడానికి కూడా ఇది కష్టమవుతున్నాయి. ఈ పార్టీకి కరగదా ఉండటం నుంచి కాలువలు వచ్చి పడాలి, నీళ్ళు వస్తలేవు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, దాన్ని ఊసే లేదు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు, దానికి మాటనే లేదు. పెళ్లిళ్ళు చేసుకోకండి, ఆపండి. డిసెంబర్లో పెళ్లిళ్ళు చేసుకొని జనవరిలో చేసుకొని తులం బంగారం ఇస్తామన్నారు, దాని మాటనే లేదు. కనీసం పుట్టిన పిల్లలకు హాస్పిటల్ నుంచి KCR కిట్ తీసుకొస్తుంది, అవి బంద్ అయిపోయినాయి. మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు లేవు. రుణమాఫీ అయిందని చెప్తున్నారు, ఏ ఊళ్ళో చూసినా కూడా సగం కూడా రుణమాఫీ కాలేదు. తంగాడుతున్న రుణమాఫీ కరెక్ట్ టైంకు రైతు బంధు పడుతున్నాయి. ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, నిన్న పడుతున్నాయి, అసలు లేదు. ఫోన్లో రివిజన్లో వస్తుండేది, బంద్ అయిపోయింది, మూగపోయింది. ఇలా పెళ్లిలో కూడా కష్టమవుతుంది. భూమి అమ్ముకున్న వాటిలో వచ్చి కొనేటోళ్ళు చూసేటోళ్ళు లేడు. అక్కడ ఇక్కడ బర్రె పాల మీద బర్రెల పైసలు కూడా ఇస్తలేదు, పాల పైసలు కూడా ఇస్తలేదు. పాలు అమ్ముకుంటే ఆ పైసలు కూడా ఇస్తలేదు. 6 నెలల నుంచి విజయ డైరీ నుంచి పాలు రావట్లేదు. కుల వృత్తులు అన్ని విచ్ఛిన్నం అయిపోయాయని వాళ్ళందరూ ఫోన్ చేసి నెల రోజుల నుంచి అడుగుతున్నారు. మరి వాళ్ళ విషయంగా ఆ గ్రామ పెద్దలతో అదేవిధంగా మండల పెద్ద నాయకులతో మాట్లాడుకొని ఆ గ్రామంలో ఉండే వాళ్ళు కూడా తెలుసులకు పొరపాటు అయింది. మంచిగా మన ఎలక్షన్లో పనిచేసింది, కానీ మరి వాళ్ళ దగ్గర ఏం కూర్చుందో పోయింది. మళ్ళా పోయినప్పటి నుంచి పాలన దగ్గర పెట్టుకున్న వాళ్ళు చూసిండ్రు. మరి చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం పడితే కూడా మనం కూడా క్షమించాలి. తీసుకున్న మనందుకు మా ఎంపీపీ బాలరాజ్ గారు, అదేవిధంగా సీనియర్ చైర్మన్ వెంకటయ్య గారు, వాళ్ళందరూ వాళ్ళందరితో మాట్లాడి మరి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇక్కడ కాని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. చాలా మంది పోయిన ఎమ్మెల్యేలు కూడా మీరు చూసిన ఎమ్మెల్యేలు పోయింది. సగం మంది ఎమ్మెల్యేలు పోయినాం కానీ పోలేదని చెప్తున్నారు, TRS ఉన్నామని చెప్తున్నారు. కన్నా కప్పుకున్న కూడా లేదు, కప్పుకోలేదు, నేను కాదని చెప్తున్నారు. TRS పార్టీ ఉందని చెప్తున్నారు. ఏదో అనుకుని పోయిండ్రు, అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇక్కడ ఏదిరా బాబని
అందరూ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టిపోయిన ప్రతి ఒక్కరు కూడా బదలపడతారు, బాధపడతారు. అయ్యో తప్పు చేస్తుంది కదా, అంత తప్పు చేస్తుంది, ఇంత ఘోరం చేస్తుంది కదా అని ప్రతి ఒక్కరు ప్రత్యేకిస్తుంది. ఇది దేశంలో ఎక్కడ లేదు, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అతి తక్కువ కాలంలో పార్టీలు మారిన ఎమ్మెల్యేల నుంచి మొదలుపెట్టే ప్రతి ఒక్కరిలో మళ్ళా మా కూటికి మేము పోతాం, మేము పోయి ఉంటాం, పొరపాటు జరిగిందనే భావన ఇలా వాళ్ళ ఉంది. ఎందుకంటే ఇది ఒక అభివృద్ధిని కోరుకునే పార్టీ, ఒక ఎజెండా, ఒక గ్రామం ఒక ఎజెండా. గ్రామంలో ఉన్న రైతులు ఆ కులవృత్తులు బాగుపడాలి, వైద్యం అందాలి, ఆరోగ్యంగా బతకాలి, తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, యోగ్యుడు కావాలని కోరుకుంటాడు. ఈ పార్టీలో ఉంటే యోగ్యుడు అవుతాడు, ఈ పార్టీ అధికారం ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది పరిస్థితి ఇవాళ ప్రతి ఊర్లో ప్రజలు అనుకుంటున్నారు. ఇస్తామన్న ఒక హామీ ఏలేదు. అందుకే మనం ఖచ్చితంగా అవి తీసుకోవాల్సిందే. మాకు అన్ని తెలుసు, పరిపాలన ఎట్లా చేయాలో చేస్తాం, మాకు చేతనైతుంది, పైసలు ఎన్ని వస్తున్నాయో తెలుసు, అప్పు ఎంత ఉందో తెలుసు, ప్లస్ మేము పరిపాలన ఎట్లా చేయాలో మాకు చేతనైతుంది అని చెప్పి ప్రతి వాళ్ళు మీకు మరి బడ్జెట్ ఇన్ని హామీ ఇస్తాం, ఇంత బడ్జెట్ ఎక్కడంటే మాకు అన్ని తెలుసా, అంత బడ్జెట్ ఇస్తామని చెప్పి తీసుకున్నారు. మీరు ఇస్తామంటేనే ఇవన్నీ ఇస్తామంటేనే ఓట్లు వేసింది. ఇవి ఇస్తామని ఓట్లు వేసిన తర్వాత ఆ హామీలు మా చేతగాలంటే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే పరిస్థితి తెలియదు. మీరు అందరూ అవి అమలు కావాల్సిందే, అమలు కాకుంటే ఖచ్చితంగా మా వాళ్ళు వెంటాడతారు, అమలు చేపిస్తారు. సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం తర్వాత ఏ గ్రామానికి ఏ ప్రజాప్రతినిధి వచ్చినా నేను ఇది చేస్తానని ఏమైంది అని ఖచ్చితంగా ప్రజలు అడుగుతారు, గ్యారంటీ అడుగుతారు. నువ్వు అడిగినాన్ని కేసు పెట్టించి సోషల్ మీడియాలో మాట్లాడిన జైలు పెట్టిస్తే అందరు జైలు సిద్ధం పెట్టి చూడండి. ఏదో ఫస్ట్ వచ్చినప్పుడు నడిచిపోయినది, ఇన్ని హామీలు నెరవేరుతారు కామున్నారు. ఏ హామీలు అడగడానికి మీరు వచ్చిన వాళ్ళని కానీ మీరు గ్రామాలకు వచ్చినప్పుడు హామీలు అడుగుతుంటే హామీలు అడిగిన వాళ్ళని మీరు చేసి దౌర్జన్యాలు కానీ ఊరుకో. గ్రామాలు తిరగబడతాయి. మీరు ఏ గ్రామంలో అయితే హామీలు నెరవేర్చాలని అడిగితే ఆ గ్రామంలో యువకులు కానీ మహిళలు కానీ మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తే మళ్ళీ మీరు ఆ గ్రామానికి వస్తే తిరిగి వాపస్ పోయే పరిస్థితులు ఉండదు. గ్యారంటీ ఖచ్చితంగా అక్కడిని మిమ్మల్ని బైఠాయిస్తారు, నిలదీస్తారు, కూర్చుంటాం, మీ అడ్డం కూర్చుంటుంది బయట. నా మీరు నెరవేర్చేంత వరకు అడ్డం మీరు కూర్చునే పరిస్థితి వస్తుంది. ఎంతమందిని బెదిరించినా బెదిరిపోయే ప్రసక్తి లేదు. बदलकुंटे तेलंगाना में। आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।